నమస్కారం. విశ్వవసు నామ సంవత్సరం 2025 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో మీకు శుభవార్తేనండి. ఎందుకంటే మీకు అష్టమ శని నుంచి మీకు విడుదల జరుగుతుంది. అష్టమ శని మీకు మార్చి 29 నుంచి శని మీనంలోకి వెళ్ళడం ద్వారా మీకు అష్టమ శని నుంచి మీకు విముక్తి లభిస్తుందని చెప్పొచ్చు. గురువు కూడా మీకు ఏ స్థానంలోకి రావడం, ఈ రెండు పెద్ద గ్రహాలు, తర్వాత రాహువు కేతువులు. ద్వితీయంలోకి కేతువు, అష్టమంలోకి రాహు సంచారం జరుగుతుందండి. మరి ఈ గ్రహ సంచారం వల్ల ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఆదాయం 8, వ్యయము 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మీకు సంఘంలో మంచి మర్యాద గౌరవము దొరుకుతుంది. ఇక అవమానం 3 ఉంది. ఇక మీకు ఆదాయం మాత్రం 8 ఉంది. కాబట్టి మీరు చేస్తున్న శ్రమకు తగిన ఫలితం అని చెప్పొచ్చు. అంటే వ్యయం కూడా 2 ఉంది. అంటే చాలా వరకు మీరు ఈ సంవత్సరం పొదుపు చేస్తారు. మీకు కర్కాటక రాశి వారికి మీరు 2.5 సంవత్సరాలు అష్టమ శని బారిన పడ్డారండి. అంటే అష్టమ శని ద్వారా మీరు చేస్తున్న పనులు ఆగిపోవడం, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో, మరి విదేశాల్లో వెళ్ళాలన్నా, వివాహం చేయాలన్నా, అగ్రికల్చర్ విషయంలో వ్యవసాయం చేయాలన్నా కూడా నష్టపోవడం, ఇక హ్యాచరీస్ కంపెనీలో కానీ, ఫ్యాక్టరీ రంగంలో కానీ, ఇక బట్టల వ్యాపారంలో కానీ, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాపారంలో మీరు చేస్తున్నప్పుడు సడన్గా అడ్డంకులు ఏర్పడడం జరుగుతుంది. కారణం మీరు అష్టమ శనిలో ఉన్నారండి 2.5 సంవత్సరంలో. అయితే మీకు మార్చి 29లో శని మీనంలోకి వెళ్తున్నాడు. కనుక కర్కాటక రాశి వారికి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే అష్టమ శని నుంచి మీరు విముక్తి లభిస్తుంది. కానీ అద్భుతంగా ఉంటుంది. మరి వ్యయస్థానంలో గురువు ఉన్నందువల్ల కూడా మీకు ధనము అందుతుంది, కానీ ఖర్చు ఎక్కువగానే కావడం అంటూ జరుగుతుంది. అంటే వ్యయము 2, ఆదాయం 8 అన్నారు. కానీ ఈ గురువు ఇక్కడ వస్తుండడం, మరి గురువు వ్యయస్థానంలో ఉండడం, మరి ఇప్పుడు అష్టమ శని నుంచి ఇన్ని రోజులుగా మీరు ఒక గృహ నిర్మాణం చేయాలన్నా, ఒక బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా, పెళ్లి కానీ, ఏదైనా శుభకార్యం చేయాలన్నా, వ్యాపార రంగంలో అభివృద్ధి, మరి విదేశాల్లోకి వెళ్ళాలన్నా, రాజకీయ రంగంలో వెళ్ళాలన్నా, మీకు అష్టమ శని నుంచి చాలా వరకు ఇన్ని సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అడ్డంకి ఏర్పడింది. కానీ ఇప్పుడు మీకు ఇంకొక సమస్య ఏంటంటే, ఈ మార్చి 29లో శని మీనంలోకి వెళ్ళడం, మీనంలో ఉన్నటువంటి రాహువు మేలో మళ్ళీ మీకు అష్టమంలోకి రాహు వస్తున్నాడండి. కనుక ఇక్కడ రాహువు, ద్వితీయంలో కేతువు వస్తున్నందువల్ల అష్టమ శని నుంచి మీరు మీరు విముక్తి అవుతున్నాము అనే లోపలనే మళ్ళీ రాహువు మిమ్మల్ని అష్టమ రాహువు, ద్వితీయ కేతువు పీడించడం అనేది జరుగుతుంది. అంటే దీనికి తగిన పరిహారాలు చేసుకోవాలి. రాహు కేతువులకు పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఈ అష్టమ రాహు ఫలితం అనేది అంతగా ఉండదు. అయితే గురువు వ్యయస్థానంలోకి ఉండడం ద్వారా కూడా సకాలంలో డబ్బులు అందుతాయి. ఇన్ని రోజులుగా చేసినటువంటి ప్రయత్నాలు ఈ 2.5 సంవత్సరాలు అష్టమ శనిలో ఉండి చాలా వరకు పీడింపబడ్డారు. కనుక శని భగవానుడు ఈ మార్చి 29లో మీనంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మీనంలోనే రాహుకేతువులు కలిసి అక్కడే ఉంటారు. మే చివరిలో రాహువు మళ్ళీ అష్టమంలోకి రావడం జరుగుతుంది. మే తర్వాత మీకు మళ్ళీ కొన్ని కష్టాలు అనేవి ప్రారంభం అవుతాయండి. అందుకే మీకు తగిన పరిహారాలు రాహుకేతులకు కర్కాటక రాశి వారు చేసుకున్నట్లయితే చాలా వరకు బాగుంటుంది. ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ధనం కానీ, కుటుంబ స్థానంలో కేతు ఉండడము చాలా వరకు వివాదాలు, ధనము సకాలంలో అందిన ధనము కూడా మీ దగ్గర ఉండకపోవడము, లేదా మధ్యవర్తుల దగ్గరనే ఉండిపోవడము, కానీ మీరు ఏదైనా బినామీ కానీ,
ఏదైనా మీరు మధ్యవర్తిత్వంలో ఉండి ఇతరులకు డబ్బిచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణం చేసేవారు, వ్యాపారం రంగంలో కానీ, ఉద్యోగం ప్రమోషన్స్ కొరకు మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వచ్చినట్లే వచ్చి మధ్యలో ఆగిపోవడం అంటూ జరుగుతుంది. కారణం అష్టమ రాహువు మీకు కొంచెం ఇబ్బంది పెడతాడని చెప్పొచ్చు. అందుకే మీరు కర్కాటక రాశి వారు మీ కింద ఉన్న నెంబర్ కన్సల్టేషన్ తీసుకొని దానికి తగిన మీ జన్మజాతకం చూసుకొని దానికి తగిన పరిహారం చేసుకుంటే అష్టమ రాహువు ద్వితీయ కేతు బారిన పడకుండా ఉండడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఏలినాటి శని అష్టమ శని పోతుందని చెప్పొచ్చు. కానీ అష్టమంలోకి మళ్ళీ రాగానే అష్టమ రాహు రాగానే మళ్ళీ కష్టాల కడలి కొత్త రకంలో స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు జన్మజాతక పరిశీలన చేసుకొని తగిన పరిహారాలు చేస్తే మీకు ఏమి అంత ఇబ్బంది పెట్టడండి. కాబట్టి శని రాహువుల కలయిక దశమంలో ఉండడము 2 నెలలు ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగము విదేశాల్లోకి వెళ్ళాలనుకునే వారికి బాగా కలిసి వస్తుందండి. వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అది ఒక 2 నెలలు శని రాహువులు కలిసి ఉండడం జరుగుతుంది. కానీ మే తర్వాత మాత్రం మీకు అష్టమ రాహువు కూడా బాగానే పీడింపబడతారు. ఇన్ని రోజులు అష్టమ శనితో మీరు పీడింపబడ్డారు. ఏ పనులు జరగకుండా ముందుకు సాగకుండా అడ్డంకులు అనేవి ఏర్పడ్డాయి. కానీ అది ఆ శని అష్టమ శని పోతుందని మీరు సంతోషించే లోపల మళ్ళీ అష్టమ రాహువు కూడా మీకు ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు జన్మజాతక పరిశీలన చేసుకొని మీరు తగిన పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక శని, గురువు, రాహుకేతువుల మార్పు, ఈ 4 పెద్ద గ్రహాల మార్పు కర్కాటక రాశి వారికి మీకు తగిన పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుందనే చెప్పొచ్చు. సర్వేజన సుఖినో భవంతు.